ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని కంటే అత్యధికమైనటువంటి ప్రాధాన్యత దేని కొరకు నీవు ఇస్తున్నావు? అనేక సార్లు నీ జీవితంలో దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతని ప్రక్కన పెట్టి మనుషులకి ఇస్తున్నావా? మనుషుల్ని సంతోషపరచాలని నీవు చూస్తున్నావా? ఏది శ్రేష్టమైనదో, ఏది విలువైనదో, ఏది మాన్యమైనదో గ్రహించుకోలేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ఒక పూట చిక్కుడుకాయల కూర కొరకు ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని కోల్పోయాడు. కానీ యాకోబు పొందుకున్నాడు ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని. హల్లెలూయా. యాకోబు తన తల్లి గర్భములో ఉన్నప్పుడే తన అన్న యొక్క మడిమ పట్టుకుని జ్యేష్ఠత్వపు హక్కు పొందుకుని నిమిత్తము ప్రాపులాడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, ఏది విలువైనదో, ఏది మాన్యమైనదో దేవుడు నీ ఎదుటే ఉంచి ఉన్నాడు. ఏది దీవెనో, ఏది శాపమో, ఏది ఆశీర్వాదమో సమస్తము కూడా దేవుడు నీ ఎదుటే ఉంచి ఉన్నాడు. నువ్వు ఎన్నిక చేసుకోవాలని ఆయన చిత్తము కాదు, కానీ నీ చిత్తము కొరకే దేవుడు నీ ఎదుటే ఉంచి ఉన్నాడు. ఒక యాకోబు తాను జ్యేష్ఠత్వపు హక్కుని పొందుకొనుట కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు. సమస్తము కలిగి ఉన్నప్పటికీ కూడాను ఎబ్బేకు రేవు దగ్గర ఒంటరిగా పోరాడాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని. ఎప్పుడైతే యాకోబు తన పేరును ఒప్పుకున్నాడో దేవుడు ఇజ్రాయేలుగా మార్చాడు, ఆశీర్వదించాడు. జ్యేష్ఠత్వపు హక్కుని పొందుకున్నటువంటి ఒక యాకోబు నుండి ఇజ్రాయేలీ యొక్క 12 గోత్రములు దేవునికి యాజకత్వం చేసేటువంటి భాగ్యాన్ని ఆ యొక్క యాకోబు ఇజ్రాయేలు సంతానము నుండి దేవుడు బయలుపరిచాడు. ఆ యొక్క యాకోబు నుండి గొప్ప రాజు అయినటువంటి దావీదు వచ్చాడు. ఆ ఒక్క యాకోబు నుండే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చారు. హల్లెలూయా. ఏక ఉదయకాల సమయంలో దేవాది దేవుడు ఈ మాటలు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే చిన్న చిన్న బలహీనతలు నీలో ఏలుబడి చేస్తున్నప్పుడు వాటిని నిన్ను ఏలనీయకుండా ఏది విలువైనదో, ఏది మాన్యమైనదో నీవు గ్రహించుకోవాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నటువంటి ఒక యాకోబు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడో, జ్యేష్ఠత్వపు హక్కు కోల్పోయినటువంటి ఒక ఏసేవు ఏ రీతిగా ఉన్నాడో పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఎక్కువ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించినట్లయితే జ్యేష్ఠత్వపు హక్కు పొందుకొనుట కొరకు నీవు ప్రయాసపడు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. జ్యేష్ఠత్వపు హక్కు కొరకు లోకంలో ఏదైతే విలువైనది, ఏదైతే ఘనమైనది అని నీవు అనుకుంటున్నావో వాటి అన్నిటినీ కూడా నీవు విడిచిపెట్టు. నిశ్చయముగా నిన్ను మాత్రమే కాదు, నీ సంతానాన్ని కూడాను దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, విస్తరింపజేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.